దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి 2025 మార్చి 16వ తేదీ మనకు దేవుని మహిమపరచడానికి మనం సజీవులుగా ఉంచినందుకు మొదటిగా సర్వోన్నతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి దైవదాసులు బ్రదర్ డేవిడ్ ఆర్మ్స్ట్రాంగ్ గారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. గుంటూరుకు చెందినటువంటి డేవిడ్ ఆర్మ్స్ట్రాంగ్ గారు దాదాపు 2005వ సంవత్సరం నుంచి ఈ దేవుని పరిచర్యలో పాలుభాగస్తులవుతూ ఉన్నారు. వీరు ఇండియన్ ఎవరీ హోమ్ క్రుసేడ్ అంటే ఇంటింటి సువార్త అనే ఒక టీం ద్వారా గత 20 సంవత్సరముల నుండి వీరు పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ టీం యొక్క ప్రమోషనల్ సెక్రటరీగా గుంటూరు రీజన్లో వీరు పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు తొలినాళ్ళలో చర్చ్ సర్వీస్లో వారు ఉన్నప్పుడు ఈ ఇండియన్ ఎవరీ హోమ్ క్రుసేడ్ వారు వీరి పరిచర్యను చూసి వారితో కలిసి పనిచేయాలని వారు ఆహ్వానించిన మీదట వారు 2005 నుంచి ఈ పరిచర్యలో పాల్గొంటున్నారు. 2009లో వినుకొండ దగ్గర ఉన్నటువంటి సీతారాంపురం అనే ఒక పల్లెటూరులో అక్కడ ఎలాంటి చర్చి లేని ఆ ఊరిలో వీరు పరిచర్య చేస్తూ అక్కడ ఒక చర్చి నిర్మించడంలో కూడా ఎంతో కృషి చేశారు. ఈ విధంగా ఏ డినామినేషన్కి సంబంధం లేకుండా ఇంటింటి సువార్త వీరు ప్రకటిస్తూ ఉంటారు. వీరికి ఒక కుమారుడు భార్య ఉన్నారు. వారి భార్య ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నారు. కుమారుడు ఇంకా విద్యాభ్యాసంలో ఉన్నారు. వీరి టీం అంటే ఎలాంటి డినామినేషన్ లేకుండా పరిచర్య చేస్తూ దేవుని ఎరగని ప్రజల మధ్య సువార్త ప్రకటించడం, కొండ ప్రాంతాలు సరైన మార్గం లేని తండాలు ఏజెన్సీ ప్రాంతాల్లో దైవ వర్తమానాన్ని అందిస్తారు. ఎలాంటి రవాణా రోడ్డు సౌకర్యం లేని చోట్ల వీరు సైకిళ్ళ ద్వారా కూడా వెళ్ళి అక్కడ చిన్న చిన్న షెల్టర్స్ ఏర్పాటు చేసుకుని మారుమూల పల్లెల్లో వీరు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళ టీం అంతా తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం చేసి కొన్ని రోజులు అక్కడ ఆ తండాల్లో దేవుని ఎరగని వారికి దేవుని గురించి వర్తమానాన్ని అందిస్తూ నశించిపోతున్న ఆత్మల రక్షణ నిమిత్తం భారంతో ప్రార్థిస్తూ వీరి ప్రయాసపడుతూ ఉంటారు. అందుకని వారిని ఈరోజు మనం మిషన్ సండేగా భావిస్తూ వారిని ఆహ్వానించిన మీదట వారు ఈరోజు మనకు దైవ వర్తమానాన్ని అందించడానికి వచ్చారు. వారికి మా సంఘం తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి కలుగుగాక. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మనం చేస్తున్న రీతిగా ఆర్ట్స్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి గారికి కుటుంబానికి అలాగే చర్చ్ ప్రెసిడెంట్ గారు మిగిలినటువంటి మెంబర్స్ కూడా సంఘం అందరికీ ఇండియా పరిచయ తరఫున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు మీద మంచి పాటలతో ఉదయకాలం మీ మధ్య ఆరాధన ఉన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం వేసింది. మంచి విలువైన అర్థసహితమైన కనివింపు కలిగించే పాటలు మనం వినగలిగాం. అంత మాత్రమే కాదు, కీర్తనలు 51వ అధ్యాయం మరి మీరు ఎంతమంది ఈ అధ్యాయం చదివి మరి నాకు గురించారు. కొంతమంది మన మనస్సాక్షి ప్రభు సన్నిధానంలో మనం ఎలా ఉన్నామో మరి ప్రభు మన మనసులో మళ్ళించే విషయంలో మరి ఎంతమంది వచ్చి ఆరాధన మరి నాకైతే తెలియదు. ఇంకా వస్తూనే ఉన్నా
ఇది ఎలా ఉందంటే, దేవుని సంఘము ఒక్కొక్క ఏరియా నుంచి మరొక ఏరియాకి వెళ్ళడానికి బస్సులు లేనప్పుడు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కొరకు ఆగి ఉంటాయి. వాటిలో కూర్చున్నప్పుడు పోలీరావు బాబు అంటే ఆగండి సార్, ఇంకా చాలా మంది రావాలంటే ఏమంటారు, ఇంకా చాలా మంది రావాలి, ఫుల్ఫిల్ అవ్వాలి, నాకు లాభం రావాలి. మీరు ముగ్గురు కూర్చుంటే మేము తీసుకొని పోతే మాకు ఎవరిస్తారని డబ్బులు అనేది మాట. అది వాడి వ్యాపారం. కానీ దేవుని సంఘం, దేవుడు నిన్ను విలువైన ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. ఇది ఆయన సంఘం. నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కుమార్తె. క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారు మనం, క్రీస్తుకు చెందిన వారు, లోకానికి చెందిన వారు మనం కానీ కనుక దైవ సంబంధమైనటువంటి కార్యంలో, ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన కార్యక్రమంలో మనము చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండవలసిన వారికి ఉన్నాం. ఒకసారి మీరు చూడండి, ఒక ట్రైన్కి వెళ్ళాలి, ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. ఎక్స్ప్రెస్ కొరకు మనం ముందుగా ఉంటామా, లేకపోతే అది అది మన కొరకు ఆగుంటుందా? ఎవరి కొరకు ఆగుండదు. ఏరోప్లేన్ ఎవరి కొరకు ఆగుండదు. మనం ఈ దేశంలో నుంచి ఇంకో పలానా చోటకు, లేకంటే మనం ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే ఏరోప్లేన్ ద్వారా వెళ్ళడానికి వెళ్ళినప్పుడు సుమారు మనకు ఒక 2 గంటలు టైం తీసుకుంటుంది. అంటే మనం 2 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మనం ఒక ఎక్స్ప్రెస్కి వెళ్ళాలంటే ముందుగానే మనం ఒక పావు గంట ముందుగానే ట్రైన్ కొరకు నిలబడి ఉంటాం. ఎవరి కొరకు ట్రైన్ ఆపదండి, ఎవరి కొరకు ట్రైన్ ఆపదు. కానీ సంఘము ఎవరి కొరకు అవుతుంది? సంఘము దేని కొరకు ఎదురు చూస్తుంది? సంఘము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకే ఎదురు చూస్తూ ఈ లోకంలో పయనిస్తుంటుండగా, సంఘానికి ఉన్నటువంటి కట్టడల్లో మనం నిలిచిన వారంగా మొట్టమొదటి ఏంటంటే సమయానుకూలంగా మనం మందిరానికి రావడమే, ప్రభువుని ఆరాధించడం. సమయానుకూలంగా మనం సంఘానికి చేరుకోవడమే ప్రభువుకు విధేయత చూపిన వారంగా ఉంటాం. సంఘానికి ప్రాముఖ్యతను మనం ఎప్పుడైతే ఇస్తామో, దేవుడు కూడా మన జీవితాల్లో అంతే ప్రాముఖ్యత ఇస్తాడు. నన్ను గణపరచవారిని నేను గణపరుస్తానన్నాడు దేవుడు కదా. దేవుని గణపరచడం అంటే దేవుని ఆజ్ఞలను శిరసావహించడమే దేవుని గణపరచడం. కనుక సంఘ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయన స్వరక్తి నుంచి సంపాదించుకున్నటువంటి నీవు నేను, దావీదు మాట్లాడినట్టుగా, దేవా నేను నీ బలవంత ఉలివమందు వలె ఉన్నా, నా జీవిత కాలం అంతా నిన్నే నేను సేవిస్తాను. నీ ఆలయంలో నీ ప్రసన్నత చూడటానికి, నీ ఆలయంలో నేను ధ్యానం చేయడానికి నా జీవిత కాలం అంతా నీ మందిరంలోనే నివసిస్తాను. 27వ కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితాలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని సంఘమే. ఈ లోకంలో దేనికైనా ప్రాముఖ్యమైనది దేవుని సంఘమే. ప్రభువారు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి బిడ్డల విషయంలో ఆయన అన్నాడు, నన్ను వెంబడించుకోరు వాడు తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించా గోరువాడు కదా. ప్రాముఖ్యంగా నీ భార్యనైనా నీ బిడ్డలైనా కలిగి ఉన్న వాటిని విడిచి నన్ను వెంబడించగలన్నా. అంత ఖచ్చితంగా ప్రభువు చెప్పినప్పుడు, అంత ఖచ్చితంగా తండ్రి యొక్క ఆజ్ఞను పొందుకొని తండ్రి ద్వారా ఏమి బోధించబడ్డాడో, ఏమి విన్నాడో, ఏమి చూశాడో, దానంతటినీ ఈ భూలోకంలో చెడిపోయిన మన పాపిష్టి బ్రతుకులు బాగు చేయడానికి వచ్చిన మన ప్రభు మన కొరకై విలువైన ప్రాణాన్ని కలవడంలో దానంగా ఆయన పెట్టుకుంటుండగా మనం అలక్ష్యం చేస్తే చెప్పమా? ఏదైనా ఒక దినాన ఒక్కొక్కసారి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉంటారు, నోటీస్ ఉంటే వాళ్ళు అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ పీరియడ్లో ఉంటారు మన టీచర్స్. డ్యూటీ పరంగా ఉందంటే మనం ఏమి అంటానికి కూడా వీళ్ళు లేదు. లేకుంటే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల వల్ల శరీరం సహకరించదు. అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, లేక ఆగిపోవచ్చు. దాన్ని కూడా మనం ఏమనలేము.
శుభ్రంగా తిని ఉదయాన్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి సమయాన్ని కూడా మనము దేవుని యొక్క సమయానుకూలంగా రాకుండా దొంగిలిస్తే నువ్వు బలహీనుడివే, దేవుని దృష్టిలో అమర్యాదగా నడుస్తున్న వాడనే కనుక మన జీవితాలు విలువైనవని దేవుని ద్వారా కొనబడిన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సంఘాన్ని ప్రేమిద్దాం, సంఘ కట్టడలు కైకొద్దాం, సంఘానికి విలువైన వారంగా మనం ఈ లోకంలో అనేకులకు ప్రోత్సాహకారులుగా మనం జీవిద్దాం. దేవుడు అలాంటి కృప మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి నడిపించుగాక. పిల్లల మనం వాక్యం చదువుకున్నాం, వాక్యం కూడా చదవడం జరిగింది. అప్పటికి చాలా మంది రాలేకపోయినా అయినా కానీ మరొకసారి నేను చెప్తున్నాను. అయితే నేను సిద్ధపడి వచ్చినటువంటి పాఠము వేరుగా ఉంది, కానీ సహజంగా నాకే ఛాన్స్ ఇస్తాననుకున్నాను. అయితే నేను సిద్ధపడింది నూతన నిబంధనలో పాఠ్యాంశం నుండి, 2 పుస్తకాల నుండి, పాత నిబంధన నుండి ఇటు కొత్త నిబంధన నుంచి మరి లెసన్ ఇవ్వాలన్నప్పుడు నేను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను తెలియపరిచాను. పిల్లరా మరొకసారి చదువుకుందాం, ఎందుకంటే కొంతమంది ఆలస్యంగా వచ్చిన కారణం చేత మరి వాక్యం వినలేదు. మరి ఒకసారి ఎవరైనా ప్రేరణ కలిగిన వాళ్ళు ఒకరు వచ్చి వాక్యాన్ని చదవగలుగుతారా? 16వ అధ్యాయం 28 నుంచి 31 వరకు. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రొట్టుకొనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న రొట్టు మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతును, ఒకదానిని ఎడమ చేతును పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చనిపోదును కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యామును ఎష్తాయోలునకు మధ్యనున్న అతని తండ్రి అయిన మానవ సమాధిలో అతని పాతిపెట్టి, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. మరొక పాఠ్యభాగము మార్కు సువార్త 16వ అధ్యాయంలో 14 నుండి చదువుతున్నాం. 14 నుండి చివరి వరకు చదువుతున్నాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాపులను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసి మంచి స్వామించండి. దయగల మా ప్రభువా, మరొకసారి ఈ దివ్యమైన పాదాలకు ఈ పునరుద్ధరణ దినమును స్వర్గం నుంచి సంపాదించిన సంఘంగా నీ సొంతైన నీ బిడ్డలుగా మేమందరం చేస్తున్నాం ప్రభువా. ఇలా మమ్మల్ని సమకూర్చిన మా గొప్ప కాపరి నైనా నీవే మమ్మల్ని పోషించినటువంటి వాడు, మమ్మల్ని బాగుగా నన్న తండ్రి. మరి మా ప్రభువా
మీ సంఘంలో ఆదరిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న మంచి దేవ నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మరొకసారి మీ నేను చూసే పరిచయం ద్వారా నేను మరి మీ బిడ్డలైనటువంటి దీనుల మధ్య నిలబడడానికి ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి వాడిని నేను ప్రభా మరి ఈ పరిచయం బట్టి నీ వాక్యాన్ని ప్రభావం చదువుతున్నాం ప్రభా. వీటిని నీవేమి వివరించినైనా నన్ను కేవలం నీ బోరుగా మాత్రమే వాడినటువంటి ప్రభా. నేను మనుషులు మాట్లాడితే బట్టి మాటలే వస్తాయి ప్రభా. నీవు మాట్లాడితే మాకు క్షేమం, నీవు మాట్లాడితే మా జీవితాలకు ఎంతో ఆదరణ, మా బ్రతుకులకు ఎంతో నేను మా ప్రభా ఒక మేల్కొల్పు ఉంటుంది అయినా, ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది, మమ్మల్ని ఆలోచింపచేసేవి, మమ్మల్ని బలపరిచేవి, మా జీవితంలో నింపి మా బ్రతుకును మార్చే నేను నీ మాటలతో ప్రభా చేయవచ్చిన నీ బిడ్డలతో నిలబడిన నాకును కూడా తండ్రి వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమకరంగా నేను జీవించుటకు, లోకంలో నశించిపోతున్న వారికి సాక్షాత్తుగా మేము బ్రతుకుటకు, సంఘానికి ప్రయోజనకారంగా మేము ఉండటకు నీ కృపా సహాయం అందించమని ప్రేమించి నన్ను సంఘ కాపరి, ప్రేమించి సంఘ నన్ను తండ్రి మరియు విలువైనటువంటి మెంబర్స్ అందరూ కూడా కలిసి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికై మరొకసారి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నన్ను నీ శిలువ చేత మరుగు చేస్తున్నామని యేసయ్య దివ్య నామమున స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు మనం చదువుకున్నటువంటి రెండు వాక్య భాగాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యొక్క విశేషమైనటువంటి మానవుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైన సంకల్పం అనేటువంటిది కనిపిస్తాం. న్యాయాధిపతులు చూసుకున్నా, ఇటు నూతన నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలు దగ్గర చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అంశాలలో పాత నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు, క్రొత్త నిబంధనలు చూస్తే కొందరు కనిపిస్తున్నారు. వారిలో తీసుకోవాల్సి వస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక మానవుని పట్ల చాలా ఉన్నతమైనదిగా ఉంది. మొదటిగా మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మరొకసారి మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. వాక్యం చదవగలిగిన మైండ్ దగ్గర పెట్టుకోండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తాం. చదువుతారా? 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురణ చేయుదురు. ఇక్కడ మనం చూస్తే మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మనుషులను మనలను ఆయన సృష్టించుకుంది దేనికై అంటే ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఆయన నామాన్ని మనం స్తోత్ర గీతములతో ఆయన కనపరచడం కొరకు మాత్రమే దేవుడు మనలను నియమించున్నాడు. కానీ దేవుడు మరొక వేరుగా మనలను నియమించుకోలేదు. దేవుడితో మనం ఆదిలో చూస్తే ఆదాముతో దేవుని యొక్క సహవాసం ఎంత అద్భుతమైనదిగా కనిపిస్తుందో, ఏదైనా తోటలో ఎంత ప్రశాంతత కనిపిస్తూ ఉందో, ఎంత నిర్మలత కనిపిస్తూ ఉందో, ఎంత దేవుని మహిమతో నింపబడిన ఆదాములు ఆ దేవునితో ఉంచినప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవునితో వారి యొక్క సంబంధాన్ని కోల్పోయిందో, ఏ కార్యం అయితే దేవునికి వారికి ఒక మధ్య అగాధాన్ని ఏర్పాటు చేసుకుందో, అగాధం నుంచి మనలను ఆయన సమీపస్తులుగా చేయడం కొరకై దేవుని యొక్క ప్రణాళిక నానా విధాలుగా మనం చూస్తున్నాం, అనేక విధాలుగా చూస్తున్నాం. మనం ఇందులోనే మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం దగ్గర మనం చూసుకుంటే, రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని యొక్క విలువైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అనేటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం. 9వ అధ్యాయంలో 23వ వచనంలో మనకు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ చదువుతున్నాం. అన్యజనులలో నుండి ఆయన పిలిచిన ఎడల తన మహిమ ఐశ్వర్యం కనపరచవలనేవి ఆ ప్రకారం అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున
అన్ని జనులు ఉన్నటువంటి మనలను ఆయన పిలుచుకున్నాడు. అది ఇదే రాసిన పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా కొంచెం అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది. మన జీవితాలు దేవుడు ఆయన ఈ భూమికి పునాది వేయక ముందే కదా, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? ఆయనకి కీర్తి కలగటానికి, ఆయనకు మహిమ కలగటానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు మనలను ఏర్పాటు చేస్తున్నటువంటి వారుగా ఉంటున్నాం. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడవబడుతున్నటువంటి తన బిడ్డల విషయంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఉంటున్నాడు? దేవుడు కొందరిని తన మహిమ కొరకు, కొందరిని తన యొక్క ఉన్నతమైన కార్యాలను చేయడం కొరకై దేవుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుకున్నట్టుగా మరి అక్కడ ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తుంది. ఎవరైనా సంసోను కనిపిస్తున్నట్టుగా. సంసోను కన్నా ముందుగా కొంతమంది న్యాయాధిపతులు వచ్చారు. సుమారుగా దేవుని ప్రజలను రక్షించడానికి, శత్రువుల నుంచి దేవుని ప్రజలను విడిపించడానికి, దేవుని ప్రజలను ఉన్నతమైన రీతిలో ప్రభువును ఆరాధించడానికి, సమాజంలో వారందరూ కలిసికట్టుగా ప్రభు యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు నిబంధన ప్రజలైనటువంటి ఆ యొక్క జనులను 12 గోత్రాల వారిని, ఇజ్రాయెల్ యొక్క జాతిని అంతటిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తుండగా రాను కాలం గడిచిన కొలది మరి మనం చూస్తే న్యాయాధిపతుల కాలంలో వచ్చినాక పూర్తిగా జనులందరూ చెడిపోయి ఉన్నారు. చాలా దేవుడికి దుఃఖాన్ని కలిగించే పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కొక్కరిని న్యాయాధిపతులు సుమారుగా మరి సమయంతో పాటు 13 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 13 మంది కూడా దేవుని ప్రజలకు సంపూర్ణమైన నివృత్తిని కలుగు చేశారా అంటే ఎవరు కూడా ఏ విధంగా కూడా కలుగు చేయలేదు. దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతమైనటువంటిదిగా ఉంది. అయితే ఈ ప్రణాళికలో మనం నూతన నిబంధనలో కూడా వచ్చినట్లయితే ఇక్కడ నూతన నిబంధనలో కూడా ప్రభువు ఈ లోకానికి వచ్చి తన యొక్క లేఖనాల ప్రకారంగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి లూకాను అడిగితే లూకా యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే లూకా అంటాడు నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడుగా వచ్చేటంటే అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క ఉన్నతమైన దైవికమైన కార్యాల విషయంలో ఆయన జరిగిస్తున్న కార్యాలు, సమాజంలో ఆయన జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు, అనేకమైన సూచక్రియలు, ఆయన యొక్క విలువైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన బోధన విధానం శాస్త్రులకు, పరిసయులకు, యూదామత ప్రజలకు ఏమాత్రం కూడా మన ప్రభువారు పెట్టలేదు. కనుకనే వాళ్ళందరూ కూడా అసూయ చేత లేఖనాల ప్రకారంగా ప్రభువును సిలువ వేశారు, ఆయన చంపివేశారు. అయితే ఆయన ఎవరు పెట్టలేనటువంటి సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. అలాగైతే ఆయన 33.5 సంవత్సరంలో ప్రాముఖ్యంగా 3.5 సంవత్సరంలో దైవికమైన రాజ్యం నిమిత్తమై ఆయన ప్రయాసపడిన విధానంలో తండ్రి దేవుడు తనకు ఏదైతే బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో ఆయన ఎందరూ ఎన్నుకున్నాడు? యేసు ప్రభు వారు ఎంతమందిని ఎన్నుకున్నాడు? యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు? వేల మంది వచ్చారు. ఆయన వెంబడించడానికి వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ వస్తున్నారు. కానీ అందరిలో ప్రభు వారు ఎన్నుకున్నది 12 ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి 12 మందినే తెలుసుకున్నాడు. ఈ 12 మందిలో మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి ఏమైపోయినాడు? కనిపించడం లేదు. ఒక వ్యక్తి కనిపించడం లేదు. అక్కడ 11 మంది ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణ తిరిగి లేచినాక శిష్యులందరూ ఒక గదిలో వారు ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు ఆశ్చర్యపడిపోయినారు. అక్కడ శిష్యులు కూడా ఇంకా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను సరైన రీతిలో అర్థం చేసుకునేటట్టుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. అలాగైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆయన యొక్క ప్రణాళికబద్ధంగా 12లో ఒకరు ఏమైపోయినారంటే తప్పిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తాం. తప్పిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. దేవుడు ఎంత
ఆయన పని కొరకై ఎన్నుకున్న వారికి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడంటే, ఈ ఆధిక్యత ఈ లోకంలో ఏ మనుషుడు కూడా ఇవ్వలేడు. సంసోను పుట్టకముందుకే కదా, మన బైబిల్ చరిత్రలో మనం చూస్తే దేవుని చేత వాగ్దానం చేయబడి జన్మించిన వారు ఎంతమంది ఉన్నారండి? తెలిసిన వారు చెప్తారా? దేవుని చేత వాగ్దానం చేయబడి జన్మించిన వారు, దేవుని ప్రణాళికగా జన్మించిన వారు ఎంతమంది ఉన్నారు? ఇసాకు అక్క చెప్తుంది. ఇంకా సమయల్, ఇంకా సంసోను, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇంకా బాప్తిసం ఇచ్చే ఈ నలుగురు చాలా ప్రాముఖ్యంగా మనకు బైబిల్లో కనిపిస్తారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు. సంసోను తండ్రి గారు మనోహకు దేవుడు తన భార్యను దర్శించాడు. మనోహను దర్శించిన దేవుడు తన భార్య పేరు మనిషి చేయబడలేదు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో. అయితే తన యొక్క భార్యతో మాట్లాడి ఉండగా, ఆ మాటను తన భర్తతో పంచుకొని ఉంటుండగా మనోహర్ పోయి దేవుని దగ్గర సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు, నాకు మీరు ఇవ్వబోయేటువంటి కుమారుడు వాడిని ఏ విధంగా నేను పెంచాలి, వాడి విషయంలో నీ ప్రణాళిక లేనిది అని దేవుని దగ్గర విచారణ చేసినటువంటి వాడుగా మనం చూడగలుగుతున్నాం. మనోహర్ విషయంలో దేవుడు ఎంతగానో కనికరం చూపించాడు, సంసోను ఇచ్చాడు. సంసోనుకు దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా ఏ మార్గం ఇచ్చాడు? ఆయన ముందు మద్యము కొట్టకూడదు కదా, ఆయన క్షౌరము చేయకూడదు, అపవిత్రమైన వాటి జోలి వెళ్ళకూడదు. అతను నాశనం చేయబడ్డా. నీ తల్లి గర్భంలో ఉంటుండగా దేవుడు సంసోను నాశనం చేస్తున్నాడు. దేవుని పని కొరకై, దేవుని చెరువుల కొరకై, దేవుని చెరువులు బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి, అలాగే ఆ దేవుని ప్రజలకు ఉన్నటువంటి విరోధుల నుంచి వారిని విడిపించిన కొరకై, వారిని రక్షించిన కొరకై, దేవుని నిబంధన మనస్సుతో ఆరాధించగలిగే విషయంలో, దేవుని ప్రజలను కాపాడగలిగే విషయంలో ఆ సంసోను దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి విరుద్ధంగా సంసోను తన జీవితంలో నిలిచాడు. దేవుని ప్రణాళికబద్ధంగా మనం కనుక ఎప్పుడైతే మనం శిరస్సు వహిస్తామో, ఎప్పుడైతే మనం ఇదే చూపిస్తామో, ఈ లోకంలో ఏ మనుషులు ఎవరికి ఏ విధంగా ఇవ్వలేనంత ఆధిక్యత దేవుడు ఇస్తాడనడానికి రుజువు కనిపిస్తా ఉంది సంసోను జీవితంలో. సంసోను వంటి బలవంతులు ఎవరైనా ఉన్నారు బైబిల్లో? ఇప్పటికైనా బలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? లేదు. యోహాను లాంటి వాడు ఇంకా పుట్టుకని ప్రభు చెప్పినాడు కదా. యోహాను యొక్క ప్రత్యేకత మనం చూడగలుగుతాం. యోహాను యొక్క ప్రత్యేకత ఉన్నతమైనదిగా మనం చూడగలుగుతాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రత్యేకతను మనం చూడగలుగుతాం. నేను దానిలో పోవటం లేదు. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి సంసోను జీవితము ఏమైపోయిందంటే, తను తరలి వెళ్ళిపోయినాడు. తన ఇష్టంగా తన స్వనీతిని ఆధారం చేసుకొని దేవుని ప్రణాళికను విడిచిపెట్టి తల్లిదండ్రులు చెప్పినా వినకుండగా వెళ్ళబడిన స్థలానికి వెళ్ళిపోయినాడు. ఆశించుకోవడం తీసుకురాబడినటువంటి దాన్ని ఫిలిష్తీయుల యొక్క దేశం నుంచి స్త్రీ విషయమై ఆయనతో పంపులు చూపించాడు. ఈనాడు చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మర్చిపోయి ఈ లోకాన్ని వెంబడించే సంసోను లాంటి వారు చాలా మంది తయారయ్యారు. తద్వారా సంసోను ఏమైపోయినారు? మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పైకి వెళ్తే మనకందరూ తెలిసిన చరిత్రని నేను ఆ కింద మాటలు చదువుతున్నాను. ఆఖరికి సంసోను చేయకూడదు పని చేశాడు, పాపంలో పడిపోయినాడు. ఉండకూడదు స్థలంలో, ఉండకూడదు స్త్రీతో ఉండి తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన గొప్ప శక్తిని కోల్పోయినాడు. ఇప్పుడు ఏమైపోయినాడు? బలహీనమైపోయి ఉన్నాడు. శత్రువులు వచ్చినాక అతను బంధించడానికి వచ్చినప్పుడు అతను విరజిల్లుకున్నా కానీ తన తల మీద మంగళ కట్టి పెట్టకూడదని చెప్పినప్పుడు దేవుడు ఆ క్షౌరం చేయించినప్పుడు కంప్లీటెడ్గా ఆయన నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినట్టు మనం చూడగలుగుతాం. వైరాగ్యంగా మనం ఏం చేస్తాం? విరజిల్లుకున్నటువంటి సంసోను జీవితం, దేవుని ప్రజలను రక్షించడం కొరకై ఎన్నిక చేయబడినటువంటి సంసోను
దేవుని ప్రజల కొరకై నిలిచిన సంసోనుకు శత్రువును ఓడించడానికి శక్తిని పొందుకున్నటువంటి దేవుని దగ్గర శక్తిని పొందుకున్నటువంటి సంసోను దేవుని శక్తిని పోయింది. ఇప్పుడు ప్రజలు రక్షించలేని వాడు ఉన్నాడు, అందుతానే రక్షించుకోలేనటువంటి అసమర్థులుగా, బలహీనుడిగా, దీనుడిగా పడి ఉన్నటువంటి సంసోను జీవితం. అలా ఉన్నామా? దేవుడు మనకిచ్చిన విలువ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. సంసోను పడిపోయినాడు, చెడిపోయినాడు. ఆఖరికి వాళ్ళు బంధించారు సంసోను. రెండు కళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఒక ఎవరుడైనటువంటి బలవంతుడైన సంసోను, గాడిద దవడతో 1000 మందిని చంపినటువంటి సంసోను, తన తొట్లతో మరి ద్వారబంధులను పడగొట్టినటువంటి సంసోను ఎంత గొప్ప బలవంతుడో. నక్కలను పట్టుకోవడం మన వశం అవుతుందండి. అలాంటి నక్కలు పట్టుకొని చేలు తగలు పెట్టినాడు సంసోను. సంసోను జీవితం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరం కదా. అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి సంసోను ఎప్పుడైతే దేవుని ప్రణాళికబద్ధమైన చర్యను ప్రక్కన పెట్టాడో, ప్రక్కకి వెళ్ళిపోయినాడో, పతనానికి ప్రారంభించబడింది. సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక ఆ మాటలు మనం చదువుతున్నాం. తల్లి ఒకసారి చదువుతాం, చిన్నగా చదువుతాం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టాలి. ఒక్కసారి ప్రభువా, ఇప్పుడు చూపు లేదు, ఇప్పుడు బలం లేదు. అప్పుడు చూపు ఉంది, అప్పుడు బలం ఉంది. ఎన్నిసార్లైనా పాపం చేయడానికి పరిగెడుతున్నాడు సంసోను. ఎన్నిసార్లైనా తన ఇష్టానుసారంగా తన యొక్క క్రియలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నాడు సంసోను. తను చూసిన ఆశిస్తే, వెలగొండ స్థలానికి వెళ్తే, చేయని కార్యాన్ని చేస్తే దేవుడు ఏమాత్రం కూడా మెచ్చుకోవట్లేదు. ఎంత అధికత దేవుడు ఆ 12 గోత్రాలు ఇజ్రాయేల్ జన సమూహంలో కొన్ని లక్షల మంది మధ్య సంసోనుకు ఎంత కనికరించాడు. ఆ ఘనతనంతా ఏం చేస్తాడు? ఆ ఘనతనంతా పోగొట్టుకొని ఇప్పుడు ఒక బానిసగా ఆ గాలిని తిప్పుతున్నటువంటి ఒక గుడ్డివాడుగా మారిపోయినటువంటి సంసోను ఇప్పుడు మొరపెడుతున్నాడు. ఎంతసారి నన్ను దైవంగా జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు యొక్క జీవితంలో కూడా మనం ఉదయకాలం చదువుకున్న 51వ కీర్తన, దావీదు యొక్క ప్రలాపన కూడా అదే పిల్లలు. తప్పు చేశాను ప్రభువా, ఒక్కసారి నన్ను మన్నించు. నేను నీ తప్పు చేయడానికి నేను నా తల్లి గర్భంలోనే పాపంగా నేను రూపించబడిన వాడు, పాపం అనేది జన్మించినటువంటి వాడు. అయ్యా, నాలో శుద్ధ హృదయం దయచేయి, నాలో తెలివిని పుట్టించు, నాలో వివేకాన్ని దయచేయి, నాకు జ్ఞానం దయచేయి. నువ్వు బలు కోరుకోవట్లేదయ్యా, నువ్వు నా హృదయ అంతరంగాన్ని కోరుకుంటున్నావు. నా హృదయ అంతరంగంలో నీకు విలువైనటువంటి బలిని అర్పించగలిగి, విరిగి కలిగిన హృదయంలో నీకు బలి అర్పించగలిగే నీ కుమారుడిగా నన్ను దీవించుకోవా అని ఏం చేస్తాడు? దావీదు ప్రార్థన చేస్తాడు. సంసోను కూడా ప్రార్థన చేస్తాడయ్యా, 2 కళ్ళు పొడిచారయ్యా, 2 కళ్ళు పొడిచారు. దీని నిమిత్తమై వారి మీద పగ తీర్చుకుంటాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మన దేవుడు విలాప వాక్యము 3వ అధ్యాయంలో చూస్తున్నాం. మన దేవుడు ఎలాంటి వాడు చూద్దాం చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యం తెచ్చున్నది. నీవు ఎంతైనా నమ్మదగినది. ఎవరైనా సరే పాపం చేశామని నీ యొక్క హృదయంలో తలంచుకుంటే, నీ మనస్సాక్షిని గద్దిస్తే, ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, మనం క్షమాపణ అడిగినప్పుడు ప్రభు క్షమించినట్టుగా ఈ లోకంలో ఏ మనుషుడు మనలను క్షమించలేడు. పిల్లలు, ఈ లోకంలో ప్రభు క్షమించినట్టుగా, ఈ లోకంలో ప్రభు చూపించే విలువైనటువంటి ఎడతగినటువంటి వాత్సల్యత, అలాంటి వాత్సల్యత కలిగి అలాంటి ప్రేమను చూపించేవారు ఈ లోకంలో ఎక్కడ ఎవరు లేరు. ఒక పాట పాడతాడు ఒక దాసుడు.
నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపాలా, ఎవరైనా చూపాలా. ఎవరైనా పోసాలా, ఎవరైనా పోసాలా. మన పాప భారాన్ని మోస్తున్నాం. దేవుని ప్రణాళిక జగత్ పునాది వేయబడకుంటే నీ పట్ల నా పట్ల ఉంటుంటే ఈ ప్రణాళికబద్ధమైన స్థితిలను మనం విడిచిపెట్టి దేవుని మార్గంలో కొనసాగవలసిన మనం దేవుని సంఘంతో మమేకమై దేవుడు తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘానికి ఏదైతే ఆజ్ఞాపించాడో సంఘంతో కలిసి మనం ఉండవలసిన వారు. ప్రక్క కనుక తొలగిపోయామని తెలుసుకుంటే తెలుసుకున్నటువంటి సంవత్సరం ఇంకా చేసేది లేక ఇక నా బ్రతుకులో నాకు చావే శరణ్యం అనుకొని దేవుడి దగ్గర తన శత్రువులను పగ తీర్చుకోవడానికి ఒక్కసారి మొదలుపెట్టగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆ యొక్క గొప్ప ఆ భవనానికి ఆధారమైనటువంటి ఆ పిల్లర్స్ పడగొట్టుకొని కొంతమందిని వేల మంది చంపాడు. తాను కూడా చనిపోవడం. అయితే సంశోధనం దేవుని యొక్క లేఖనం నుంచి కొట్టివేయబడ్డాడు. పాపం చేశాడు, మార్పును పాపం చేసిన దావీదు మార్పు చెందాడు. గొప్ప ప్రవక్తగా, గొప్ప రాజుగా, ఉన్నతమైనటువంటి మగతం లేని రాజుగా దేవుని యొక్క ఆ హృదయానుసారాన్ని బిరుదులు కలిగినటువంటి దావీదు జీవితం. దేవుని ప్రణాళికల్లో మనం ఉండవలసిన వారు. సంవత్సరంలో పాడైపోయి చెడిపోయి పతనమైపోయాడు. చివరికి దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకున్నాగా దేవుడు తరుణం ఇచ్చాడు. ఆ తరుణం ఎంతవరకు అంటే మనం మరణించే తరుణంగా
శత్రువులను కొంతమందిని చంపివేసే తరుణంగా మారిపోయింది. కానీ సంపూర్ణమైన రీతిలో దేవునికి మహిమకరమైన రీతిలో చర్యలకు పూర్కోలేనటువంటి పరిస్థితిగా మారిన సంవత్సరాల జీవితం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 12 మందిని మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 12 మందిని ఏర్పాటు చేస్తున్నాడు. 12 మందిని ఏర్పాటు చేస్తున్నాక దేవుడు వారికి ఒక బిరుదు పెట్టాడు. చెప్తారా ఆయన పెట్టిన బిరుదు? ఆయన శిష్యులకు బిరుదు ఇచ్చాడు కదా, ఆ బిరుదు చెప్తారా? తెలుసు మీకు? అపోస్తలులాగా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ఉదాహరణక అపోస్తలుడు అనేటువంటి పేరును దేవుడు వారికి ఒక బిరుదుగా ఇచ్చాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు కదా. ఈ మాటలు మనం కనుక ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలో లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. దేవుడు ఏర్పాటు చేస్తున్న 12 ఏర్పాటు చేస్తున్న ప్రణాళిక వద్దగా దేని కొరకాయ అంటే దేవుని రాజ్య స్థాపన కొరకాయ, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకాయ దేవుడు ఏర్పాటు చేస్తున్న వీరికి ఒక బిరుదు పెట్టాడు. వీరు పిలువబడిన వారు, పంపబడిన వారు. వీరికి అపోస్తలుడు అని పేరు పెట్టాడు. ఇంకా అపోస్తలుడు శక్తి కలిగిన వారు, అపోస్తలు కలిగిన ఆత్మ, అపోస్తలు కలిగినటువంటి ఆ యొక్క దర్శనం ఇంకా ఎవరికి కూడా ఈ లోకంలో మొదటి శతాబ్దంలో కలిగినటువంటి ఆ చర్యలు ఇంకెక్కడ కూడా మరొకటి లేని అపోస్తలుడు పెట్టుకున్నాడంటే ఆ వ్యక్తి నకిలీ వ్యక్తే. ఆది అపోస్తలుడికి అది చెందింది కానీ ఇప్పుడున్నటువంటి వారు అపోస్తలుడు కానీ కాదు. అపోస్తలులను బిరుదు పెట్టుకున్నంత మాత్రాన మనం వాడుకోటి వారమైన వారం కావాలి లేక కావాలి మనం కనుక ఇక్కడ 12 మంది ఉన్నారు. 12 మంది కూడా దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ 12 మంది కూడా దేవుడు లోకంలో వారికి ప్రత్యేకతను ఇచ్చాడు. ఈ 12 మంది కూడా దేవుడు వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. చాలా ఉన్నతమైన స్థానం. అయితే ఆయన ఆరోహణపై లేచినాక 11 మందే కనిపిస్తున్నారు. 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కరియోతు యూదా అసలు కనుక మనం ఆలోచన చేస్తే 12 మందిలో ఈ యొక్క వ్యక్తి వేరుగా కనిపిస్తా ఉన్నాడు. బైబిల్లో మీరు చూడండి, ఒక్కొక్క శిష్యులు కనుక చూస్తే మత్తయ్య నువ్వు రా అన్నప్పుడు మత్తయ్య మెట్ల మీద ఉన్నాడు, సింగము గుర్తుదాని. అలాంటి మత్తయ్య ప్రభువుని వెంబడించినట్టుగా ప్రభు పిలువగానే వచ్చినాడు. పేతురు యోహాను యాకోబుని పిలిచినప్పుడు వాళ్ళు కాలనగా వారు ఆ యొక్క గలిలయ ప్రాంతంలో చేపలు పట్టేటువంటి వారుగా వారు అక్కడ ఉంటుండగా దేవుని పిలువగా వారి యొక్క వలలు విడిచిపెట్టారు, వారి యొక్క ఓడలు విడిచిపెట్టారు. ప్రభుని వెంబడించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పిలుపు కనుగొన్నాడు. మేము మెస్సయ్యను కనుగొన్నాము. ఓ నతనీయులు మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చున్నాడు, ఆయన కనుగొన్నాం అన్నప్పుడు ఆ పిలుపు నతనీయులను పట్టుకొని తీసుకొని వస్తున్నప్పుడు ప్రభు అంజూర వృక్షం కింద అన్నాడు కదా, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నా కన్ను నిన్ను చూచి నిన్ను ఎరిగినాయి. ఒక్కొక్కరిని కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు పిలుచుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క ఇస్కరియోతు యూదాను కనుక మనం ఆలోచన చేస్తే 4 సువార్తల్లో ఎక్కడ కూడా ఇస్కరియోతు యూదాను యేసు ప్రభు పిలిచినట్టుగా మనం కనిపించాం. ఇస్కరియోతు యూదా జీవితం చూస్తే అతను ఈ లోక సంబంధమైన గొప్ప జ్ఞానం కలిగిన వాడుగా, అలాగే తనకు కొంత తరణితో ఉండేటువంటి వాడుగా, అనేకమైన హక్కు ఆత్మాలతో నడిచేటువంటి వాడుగా మనకు అనిపించవచ్చు. యేసు ప్రభు యొక్క శిష్యత్వంలోకి వచ్చినాక ఇస్కరియోతు యూదాకు హృదయం ఏంటంటే డబ్బుతో నింపబడినటువంటి జీవితం, డబ్బుతో నింపబడినటువంటి జీవితం. డబ్బును కలిగిన వాడు, డబ్బు మీద దినదినము మనసు ఉంచేవాడు ఏం చేయగలుగుతాడంటే, ఏం చేయలేడంటే మనస్సును ఈ లోక భోగాల మీద ఉంచుకున్నటువంటి వాడు దైవికమైన కార్యాల పట్ల తను సమర్పించుకోలేడు అని దానికి మనకు చాలా కార్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు కదా, ఒక స్వర్గంలో మనకు కనిపిస్తాయి. వాడు ఏ మాత్రం కూడా తనను కలుగు చేసిన సృష్టికర్తను మర్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. నా ప్రాణమా తిరుగు తాగుము సుఖించమని చెప్పుకున్నటువంటి ఒక ధనవంతుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక పేదవాడు కనిపిస్తూ ఉన్నాడు. లాజరు అనే వాడి పేరు ఉంది, ఈ ధనవంతుడి పేరు లేదు కానీ వాడు ధనవంతుడు ఉంది. ఇద్దరు చనిపోయినారు. లాజరు
కొనుక్కోబడ్డాడు? అబ్రహాము కొనుక్కోబడ్డాడు. ఉన్నతమైన రాజ్యంలో కొనుక్కోబడ్డాడు. ఈ చనిపోయిన వాడు వెళ్ళిపోయినాడు, మండే గుండంలోనికి వెళ్ళిపోయినాడు, నరకానికి వెళ్ళిపోయినాడు, వరపెడుతున్నాడు. అందుకనే ధనం అనేటువంటిది సమస్తమైన కీడునకు మూలం. పౌలు అనే చెప్తున్నా. పౌలు తన యొక్క పరిచయంలో తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే, అయా తిమోతి, నువ్వు త్వరగా రా, దేవా వీరు నన్ను ఇహలోక సంబంధమైన వాటి మీద మనసుంచి నన్ను విడిచిపోయినారు, ఒక లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, లూకా మాత్రమే ఉన్నాడు. దేవుని సేవలో నాతో పాటు ఉండవలసిన వాడు, నన్ను వెంబడించవలసిన వాడు, పరిచయం చేయవలసిన వాడు, దేవా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈనాడు ఈ లోకంలో దేవుని సంఘంతో విడిపడినాక మన జీవితాలు ఏమాత్రం కూడా దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏమైందో దాన్ని గ్రహించుకోకుండా జీవించి ఇస్కరియోతు యూదా వలె వెళ్ళిపోతున్నా. ఆ మరియమ్మ యేసు ప్రభు ఆ మేడగదిలో ఆయన అప్పగించబడి రాత్రి ముందుగా ఆ పస్కా ఆచరించినప్పుడు వచ్చినప్పుడు ఆమె విలువైనటువంటి అత్తను తీసుకుని వచ్చింది. ఆయన పాదాల మీద పోసి తుడుస్తూ ఉంది. ఒక మాట అన్నాడు శిష్యులందరిలో ఇస్కరియోతు యూదా, ఇవి ఎందుకు ఇంత విలువైనటువంటిది తీసుకొని వచ్చి ఇక్కడ పాడు చేస్తుంది, దీన్ని అన్నిటి ఇంత వెల వస్తుంది కదా అని దాన్ని వెలగడుతున్నాడు. దేవుడు మనం రక్షించిన విధానానికి, దేవుడు మనల్ని ప్రేమించిన విధానానికి, పరలోక వైభవం కలిగినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకాన్ని పాపమైన మనల్ని రక్షించడానికి ఎంత ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టుకున్నాడో, పరలోక మహిమను విడిచిపెట్టుకున్నాడు. దేవతలు స్తుతిస్తుండగా, కెరూబులు స్తుతిస్తుండగా, 20 పెద్దలు కిరీటంలో ప్రక్కన పెట్టి ఆయన ఆరాధిస్తుండగా, వర్తమాన భూత భవిష్యత్తులో సర్వాధికారి ప్రభువు అని ఆయన కీర్తిస్తుండగా, అట్టి స్తుతి స్తోత్రములన్నిటిని ప్రక్కన పెట్టి దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకూడదు భాగ్యం ధరించుకునక, నిన్ను వలె నన్ను వలె మనుషుల పోలికను ఆయన ధరించిన వాడే, రక్తమాంసాలను ధరించిన వాడే, ఈ లోకానికి వచ్చినటువంటి మన ప్రభు, తీరుగా వచ్చినటువంటి మన ప్రభు, దరిద్రుడిగా మారినటువంటి మన ప్రభు, నిజంగా ఆయనకు చెందవలసిన మహిమను మనం ఇందాక యెషయా చదువుతున్నాం కదా. మనం నిర్మించబడింది దేవుని మహిమపరచడానికే, దేవుని కీర్తించడానికే. నీకు డబ్బుందా, ఆ డబ్బుతో దేవుని మహిమపరచగలిగే కార్యాలు అవి నువ్వు చేయి. నీకు బలం ఉందా, దేవుని మహిమపరచగలిగే కార్యాలు నువ్వు నిలబడు. నీకు జ్ఞానం ఉందా, దేవుని మహిమపరచగలిగేటువంటి కార్యాలు నీ వంతు నువ్వు ఏం చేయగలుగుతావు చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాలను దీవిస్తాడు. ఇస్కరియోతు యూదా తను వచ్చాడు, కానీ తన హృదయంలో ఏం లేదంటే దేవుని వెంబడించే, తను ఉపేక్షించుకుని నడిచే హృదయమతంలో లోకంలో ఆయన హృదయం ఇరిగిపోలేదు. లోకం నుంచి ఆయన హృదయం వేరు చేయబడలేదు. ఆయన హృదయం లోకం నంటి పెట్టుకున్నది. ఇక్కడ తనలో సిరిని ప్రేమించేవాడు కాబట్టి దేవుని ప్రేమించలేదు. ఈ రెండింటికి ముడిపడలేదు. ఇలా డబ్బుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా జీవితం దేవుని సేవలో ఉన్నాడే, కానీ నమ్మక ద్రోహిగా ఉన్నాడు. పిల్లల నమ్మక ద్రోహిగా ఉన్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తే, పిలుపు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, సంఘంలో ఉన్నటువంటి పిలుపు చాలా విలువైనటువంటి ఆత్మ కలిగిన వాడుగా, సంఘంలో మంచి పేరు పొందినటువంటి వాడుగా, సంఘంలో పరిచారకుడుగా ఉన్నటువంటి పిలుపు, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాచరణలో దేవుని అపోస్తలులు నిలబడి ఉంటుండగా వారితో కలిసి ఉన్నటువంటి పిలుపు, మరి ఆయన సంఘమంతా కూడా చెదిరి, మరి సంఘం మరణం తర్వాత సంఘమంతా చెదిరి కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ పిలుపు మనకు 8వ అధ్యాయము మనకు అక్కడి నుంచి కనిపిస్తుంది. 9వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు చాలా విశేషమైనటువంటి కార్యాలు కనిపిస్తా ఉన్నాయి. చూడండి, సగము గొప్పతో బలంలో నిండిన ప్రజల మధ్య ఆత్కారం గొప్ప కార్యం సూచనలు చేయబడుచున్నారు. క్షమించండి, 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారం చేసినప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు చూడండి. జనసమూహములు విని పిలుపు చేసిన సూచనలుగా అతను చెప్పిన మాటలందు లేక మనసుకు లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి
వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారు పిట్టువారు అనేక స్వస్థత పొందిని, అందుకు ఆ పట్టణం మిగుల సంతోషము కలిగను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం 9వ వచనం నుంచి కనుక మనం ఆలోచన చేస్తే ఆ చివరి వరకు మనం కనుక చూసుకుంటూ వస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆ పట్టణము సమరయ పట్టణం. ఆ పట్టణంలో దేవుని దాసుడు, ఆత్మచేత నింపబడిన వాడు, మంచి పేరు పొందిన వాడు, దేవుని పరిచర్యకు నియమింపబడినటువంటి పిలుపు వెళ్ళి ఆ ప్రాంతంలో పరిచయం చేస్తుండగా అనేకులు పిలుపు యొక్క స్వార్థ విన్నవారు రక్షించబడ్డారు. అంత మాత్రమే కాదు, దురాత్మలు పోగొట్టబడినాయి. అంత మాత్రమే కాదు, అనేకులు స్వస్థత పొందారు. ఆ పట్టణంలో ఆ వ్యక్తి ఉంటుండగా మిగుల సంతోషం కలుగుతారు. ఇక్కడ ఒకడున్నాడు, గాలి సింహమైనటువంటి వాడు. వీడు ఆ యొక్క విషయాన్ని అంతా చూస్తున్నాడు. 9వ వచనంలో చూస్తే వీళ్ళొక గొప్పవాడని జనులు చెప్పుకుంటూ వీడి బయటకు చెప్పుకుంటూ జనులందరూ కూడా ఆ సమరయ పట్టణంలో ఈ యొక్క గాలి సింహం ద్వారా విభ్రాంతి నొందుతున్నారు. అంత మాత్రమే కాదు, వీడు ఒక శక్తివంతుడైనటువంటి మహాశక్తివంతుడు అనబడిన వాడు ఇతడే అని చెప్పబడుతున్నవాడు. 10వ వచనంలో మనం చూస్తే ఇలాంటి సింహము, ఇలాంటి గాలి వాడు ఇప్పుడు ఆ యొక్క సమరయ పట్టణంలో వాడున్నటువంటి సమరయ పట్టణంలో నిజమైన శక్తి కలిగిన వాడు, అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, దేవుని ఆత్మ చేత దేవుని సత్యాన్ని, దేవుని ప్రణాళికబద్ధమైన చర్యలను చేయగలిగేటువంటి ఒక వ్యక్తి ఉంటుండగా ఆ వ్యక్తిని ఇప్పుడు జనులందరూ ఈ యొక్క గాలి సింహను విడిచి పిలుపు వెంబడి వెళ్తుంటుండగా ఇదేదో క్రొత్తగా ఉంటే నేను కూడా ఈ సమాజంతో పాటు వెళ్తున్నానని వెళ్ళాడు. అలాగే స్వార్థను నమ్మాడు. 13వ వచనం చూస్తే అప్పుడు వాడు నమ్మి బాప్తిస్మం పొంది పిలుపు నడవాయకుండా పిలుపు నడవాయకుండా ఉన్నాడు. ఎందుకు? వాడు అధికారం పొందుకోవాలని. ఏ అధికారం? దేవుడు ఆయన 12 శిష్యులను ఏర్పాటు చేసుకున్నాక ఈ లోకంలో వారికి ఒక అధికారం ఇచ్చాడు ఆయన శిష్యులకు, అపోస్తలులకు. అపవిత్రాత్మలను పోగొట్టడానికి, రోగంతో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి, దేవుని నామం పేరిట అనేకమైన సూచక్రియలు జరిగించడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఏ మనుషుడు కూడా అధికారం లేదు. అయితే ఇప్పుడు పిలుపు అనేటువంటి వాడు, ఈ గాడి మాంత్రికుడు అధికారం కోసం ఇప్పుడు ఏం చేస్తాడంటే నమ్మినట్టుగానే నమ్మాడు. బాప్తిస్మం పొందుకున్నానని సంఘానికి సాక్ష్యం ఇచ్చాడు. కానీ వాడి హృదయం లేదు, సరైన తీర్మానం లేదు, సరైన ఒప్పుకోలేదు. వాడు సంపూర్ణమైన రీతిలో ప్రభువుని వెంబడించగలిగేటువంటి మనస్సాక్షి లేనటువంటి వాడు భౌతికమైనటువంటి వాష మీద ఆశ పెట్టుకున్నాడు. భౌతికమైనటువంటి సంపద కొరకే వాడు ఆశ పెట్టుకుని ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలు, దేవుని సంఘం, దేవుని సేవలో నిలిచేటువంటి మనము, నీవు, నేను, మనకు ఉండవలసినది ఈ లోక సంబంధమైనది అహం చచ్చిపోవాలి. ఈ లోక సంబంధమైన గర్వం తగ్గించబడాలి. ఈ లోక సంబంధమైనది దేని చూసి నువ్వు విధవిగుతున్నావో అది లోకంలో చంపబడాలి. దీని నుంచి నువ్వు తుంచివేయబడాలి. అలాగూ చేస్తేనే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు. ఇక్కడ గాలి సింహం అనేటువంటి వాడు వీడు చాలా మోసగాడిగా ఉన్నాడు. అయితే విభ్రాంతి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక పరిస్థితి యెరూషలేముకి వెళ్ళింది. ఇక్కడ పిలుపు వచ్చి సమరయ పట్టణంలో గొప్ప కార్యాలు చేస్తుండగా జనులందరూ రక్షించబడుతున్నారు. వారు పిలుపుని వెంబడిస్తున్నారని యెరూషలేములో ఉన్నటువంటి ఆ పేతురు, యోహానులకు ఈ వార్త వెళ్ళగానే అక్కడ ఉన్న వారందరూ కూడా, అయ్యా యోహాను, పేతురు, మీరు త్వరగా వెళ్ళండి, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు లేదో చూడండి అని వారిని పంపించినప్పుడు పేతురు, యోహానులు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. 17వ వచనం చూడండి. అప్పుడు పేతురు, యోహానులు మాట చదువుకుంటూ చూడండి. అప్పుడు పేతురు, యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను అపోస్తలులు చేతులుంచి వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి, ఈ మాటను మనం గమనిద్దాం. సీమోను చూచాడు. ఏం చూశాడు? వారు చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అంటే పిలుపు ఉన్నప్పుడు స్వస్థత కలిగి, పిలుపు ఉన్నప్పుడు దురాత్మలు పోయి, రోగంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందారు. అనేకులు స్వార్థం నమ్మారు, సంతోషం కలిగింది. ఇప్పుడు వీరు వచ్చినట్టుగా వారు చేతులు వచ్చగా, వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మలో రాగా వారు కొత్త నూతన మార్పు కలుగుతూ ఉంది. అయితే పిలుపుకు పేతురు, యోహానులకు ఎంత తేడా ఉందో కదండి. పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు. నేను ఇంటింటి సువార్త పరిచర్యలో ఆ వినుకొండ అవతల కుగ్రామంలో పనిచేసినప్పుడు మందిరం ఏర్పడింది. పిల్లలు 15 మంది వచ్చేటువంటి వారు, వారందరూ కూడా ప్రభువును అంగీకరించినటువంటి వారు. అయితే నేను కొన్ని సందర్భాల్లో ఈ కరోనా టైంలో ఫ్లైట్స్ లేక వెళ్ళలేకపోయినప్పుడు అక్కడ వేరే వాళ్ళు నేను పంపించడం జరిగింది వినుకొండ నుంచి. అక్కడ వాళ్ళు అనుకునేవారు, పాస్టర్ గారు
ఆర్మ్స్ట్రాంగ్ గారు వచ్చారా అని అంటే ఆర్మ్స్ట్రాంగ్ గారు కాదు, పలానా యేసుబాబు అని వచ్చాడు. ఓ చిన్న పాస్టర్ వచ్చాడా, పెద్ద పాస్టర్ గారు రాలేదా? పెద్ద పాస్టర్ గారు వస్తే మాకు ఆనందంగా ఉంటుంది. ఆ పెద్ద పాస్టర్ గారికి వస్తే రోగుతున్న వాళ్ళకి కొంచెము సహకారంగా ఉంటుంది, ఆ బలహీనులకు సహకారంగా ఉంటుంది, దరిద్రతకి ఉన్న వాళ్ళకి సహకారంగా ఉంటుంది, గుళ్ళు లేక వెళ్ళకుండా ఉన్న వారికి సహకారంగా ఉంటుంది. ఆ చిన్న పాస్టర్ గారు వస్తే మాకు ఏం లేదు. కానీ చిన్న పాస్టర్ అయినా పెద్ద పాస్టర్ అని చెప్పేది ఏంటి? వాక్యమే. దేవుడు ఒక సామర్థ్యం ఇస్తారు. అలాగైతే దేవుని సంఘంలో పిలుపు కలిగిన సామర్థ్యము వేరు. అపోస్తలులైనటువంటి పేతురు యోహాను కలిగిన సామర్థ్యము ఉన్నతమైనది. జ్ఞాపకం చేసుకోవాలి. చేతులు వచ్చుగా అక్కడ పరిశుద్ధాత్మ వారికి రావడం చూస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. వారెంతో ద్రవ్యము పెట్టి ఏం పెడుతున్నాడు? లంచం పెడుతున్నాడు. దేనికి? దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడానికి. దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు డబ్బులు ఇచ్చి కొనొచ్చా? దేవుని యొక్క రక్షణను ఈ లోకంలో మన అంగడిలో నుంచి తీసుకుని రాగలమా? రాలేదు. దేవుని యొక్క వరాన్ని మనం పొందుకోవాలంటే ఆత్మీయ వరం, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత మాట్లాడగలుగుతున్నాడంటే అది దైవికమైన వరం. ఆ వ్యక్తికి దేవునికి అనుసంధానం ఉంది. ఇప్పుడు ఒక మాట అంటారు కదా, లోక వ్యక్తి భక్తునికి అగరబత్తి గురించి చెప్తారు కదా, దేవునికి భక్తునికి మధ్య ఏంటది అనుసంధానమైనది ఏంటంటే దర్బార్ అగరబత్తి. అనుసంధానమైనది మన జీవితంలో అనుసంధానమైనది. ఆయన సన్నిధి భాగ్యాన్ని పొందుకోవడానికి విలువైనది ఏంటంటే నేను ఈ లోకంలో చనిపోయినాక దేవునితో మమేకమైతేనే ఈ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేస్తుండగా దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, దేవుని పక్షాన దేవుని స్వార్థను ప్రకటించగలుగుతాం, దేవుని యొక్క సన్నిధానంలో చక్కగా మనం పాడగలుగుతాం, దేవుని యొక్క సంఘంలో పరిచర్య చేయగలుగుతాం. పిలుపు వలె, శ్రమల వలె దేవునితో మనం మమేకం కాకపోతే, దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యమైన సన్నిధానంలో మనం ఉండవలసినటువంటి యోగ్యత లేకపోతే దేవుని ఆత్మ నడుపుకు మనకు రానే. ఈ వ్యక్తి జీవితంలో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క వ్యక్తి డబ్బు పెట్టి దేవుని యొక్క వరాన్ని పొందాలని చూసుకున్నటువంటి ఇతర విషయంలో చూడండి, పిలుపు అతని హృదయాన్ని చూడలేకపోయినాడు, కానీ పేతురు అతని యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. పిల్లల దేవుని ఆత్మతో సంపూర్ణంగా నింపబడిన వాడు ఒక స్కానింగ్ లాంటి వాడు. మన ఎముకలు ఆలయంలో ఎలాగైతే స్కానింగ్ చూపిస్తుంది ఎంఆర్ఐ స్కానింగ్, అలాగే దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు, వాడి యొక్క దుర్మార్గతను చూస్తున్నాడు పేతురు. ఆ మాట చదువుకొని మనం చూడండి. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఎవరి మాట చెప్తుంది? దేవుని ఆత్మతో నింపబడినటువంటి పేతురు. దేవుని ద్వారా ఈ ఆత్మ అనే వరాన్ని పొందుకున్నటువంటి పేతురు ఈ మాట చెప్తున్నాడు. అందుకు పేతురు ద్రవ్యమిచ్చి దేవుని వలన సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయము దేవుని ఎదుట సరియైనది కాదు గనుక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఈనాడు చాలా మంది దేవుని సంఘంలో బాప్తిసం పొందుకుంటున్నారు. మేము నమ్మాము, ప్రభువుని నమ్మాము, నాకు బాప్తిసం పెళ్లి బాప్తిసం ఏదో సర్టిఫికెట్ కొరకైనటువంటి బాప్తిసం. ఈ బాప్తిసము నీ పెళ్లి కొరకో, నీ సర్టిఫికెట్ కొరకో, లేకపోతే సంఘంలో ఆ బాధ్యతలు నేను కూడా ఈ పోస్టులో నేను ఉండాలని దాని కొరకు కాదు ఈ బాప్తిసం. నీ జీవితము నూతన సృష్టిగా మారిందని నీకు అనిపిస్తే, నీ జీవితంలో దేవుడిని ఆహ్వానిస్తే, నీ హృదయాన్ని దేవునికి ఆలయంగా నువ్వు మలుచుకుంటే అప్పుడే నువ్వు బాప్తిసానికి యోగ్యుడు. అప్పుడే నువ్వు సంఘానికి సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఒకవేళ నీ తల్లిదండ్రులను మోసం చేయవచ్చాము, నీ స్నేహితులను మోసం చేయొచ్చాము, సంఘాన్ని పాస్టర్ గారిని మోసం చేసి భక్తులు తీసుకుంటాయేమో, నీ చర్యలు ఆడిపోతాయి, నీ నడక ఎక్కడికి పోతుంది, నీ కళ్ళు దృష్టి ఎక్కడికి పోతుంది, నీ క్రియలు ఎక్కడికి పోతాయి, నీ యొక్క స్థితిగతులు, నీ ఆహ్వానాలు ఎక్కడికి పోతాయి. దేవుని ప్రజలు గుర్తించరా? దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి ఆ ఆత్మ కలిగిన ఆత్మ జ్ఞానం
ఉండేవారు ఈనాడు సంఘంలో చాలా మంది ఉన్నారు. సుమి జాగ్రత్త. వీళ్ళలో ఈ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడంటే దుస్తాపం కలిగిన వాడుగా, దుర్మార్గపు ఆలోచనతో కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అబ్బాయితో అంటాడు ఇంకా 22వ వచనం, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. నువ్వు మార్పు చెందకపోతే, నువ్వు ఈ పాపం నుంచి మరలపోతే నీకు క్షమాపణ లేదు, నీకు క్షమాపణ లేదు. దుష్ట హృదయం నీలో ఉన్నది. ఒకవేళ నువ్వు అలా అడిగినట్లయితే నువ్వు క్షమించబడవచ్చు. నువ్వు ఘోరమైన దుస్తత్వంలో దుర్నీతి బతుకున్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. కాపరి నీతో మాట్లాడినప్పుడు నీ 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 జీవిత చర్యలను మార్చుకోవాలని చెప్తున్నప్పుడు నువ్వు లోబడకపోతే నీకు నష్టం మాట్లాడుతుంది. ఇక్కడ అన్నట్టు అందుకు సీమోను, మీరు చెప్పిన మాట ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి చెప్పారు. ఇస్కరేలు యూదా జీవితంలో కూడా ప్రభు సేవలో ఉన్నట్టుగానే నటించాడు. ఆఖరికి యేసు ప్రభుని ఒక అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిశీలకు, మత పెద్దలకు యేసు ప్రభుని 30 నాణ్యాలకు ఏం చేశాడు? అమ్ముకున్నాడు. యేసు ప్రభుని అమ్ముకున్న ఇలాంటి దౌర్భాగ్య స్థితి మరొకరు ఉండనే. దుస్తాత్మతో నింపబడిన వాడు, తన యొక్క మనసును లోకంతో నింపుకున్నటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, దేవుని సేవలో ఉన్నటువంటి ఇలాంటి వారు ఏమాత్రం కూడా తగిన వారు. ఇలాంటి వారు దేవుని ప్రజలను రక్షించగలుగుతారు. ఇలాంటి వారు దేవుని ప్రజలను నరకాల నుంచి ఎలా తప్పించగలుగుతారు? ప్రభు ఔన్నత్యాన్ని ఏ విధంగా చూపించగలుగుతారు? దేవుని ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏ అధికారం నుంచి తెలుసా? పేతురు అన్నాడు, ప్రభువా మేము నిన్ను మాకున్నవన్నీ విడిచిపెట్టాం కదా, నిన్ను వెంబడిస్తున్నాము. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బరులున్నవు, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదని చెప్పావే, మరి మిమ్మల్ని వెంబడిస్తున్నాము, మాకేంటి అన్నప్పుడు 12 సింహాసనాల మీద నేను కూర్చుంటాను. పరిపాలన విషయంలో నా చెందినటువంటి, నా నిబంధన చెందినటువంటి ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తానని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈనాడు ఒక వ్యక్తి తప్పు చేస్తే, హత్యలు చేస్తే, కోర్టు మరణశిక్ష విధిస్తే వాడు క్షమాభిక్ష పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్రపతికి. ఇంకా ఒక రద్దు చేయగలిగేటువంటి అధికారము రాష్ట్రపతి ఒక్కరికే మన దేశంలో ఉంది. అలాగైతే తీర్పు తీర్చే అధికారం ఇజ్రాయేలు జాతి అంతటికి ముఖ్యమైనటువంటి వారిని దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నాడు కదా. ఆ ఉన్నతమైన సింహాసనం అది. రాష్ట్రపతి సింహాసనం మన భారతదేశంలో ప్రథమ పౌరురాలుగా కనిపిస్తా ఉన్నది. ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉంది. ఎన్నో విలువలతో కూడినటువంటిదిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఇంత రాజ్యాంగం కనిపిస్తున్నప్పుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, తన మాట చేత నిర్మించినటువంటి మహాశక్తివంతుడు ఈనాడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో దేవతలు తీర్పు తీర్చేటువంటి గొప్ప భాగ్యం ఇస్తుంటుండగా మనం ఎన్ని మర్చిపోయి పాపం చేస్తున్నాం. పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం నుంచి అంత్య దినాలు కదా, అపాయకరమైన దినాలు వచ్చుచున్నవి. తిమోతి, నీ జీవితం జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని కలిగి ఉండవలసినదో దాన్ని గట్టిగా చేపట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు తిమోతిని. ఆ మాటలు మనం చదువుకొని త్వరగా ముగించుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వింగపారులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిచేంద్రులు, క్రూరులు, సత్యద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, ధనవంతులు, దేవుని కంటే సుఖాలను ఎక్కువగా ప్రేమించువారు, వారికి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇంటి వారికి విముక్తమై ఉండు. జాగ్రత్తలు విముక్తమై ఉండు. ఇందులోనే మనం చూస్తే 2వ అధ్యాయంలో 22 అంటాడు, నీ ఎవరు వచ్చిన పాపము పవిత్ర వృద్ధులై ప్రభువునకు ప్రార్థన చేయవరకు కూడా నీతిని, విశ్వాసము, ప్రేమలో సమాధానము వెంటాడు. తిమోతి వెంటాడు. ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. ఇలాంటి వాటికి విముక్తులుగా ఉండు. నువ్వు ఉండవలసింది
పరిశుద్ధుల మధ్యలో ఉండవలసింది. నువ్వు చేయవలసింది పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయవలసింది. నీ యొక్క విశ్వాసము, నీ ప్రేమ, సమాధానం వెంటబడేటట్టుగా ఉండాలి తిమ్మోతి అని చెబుతున్నాడు. ఒక స్త్రీ 7 అపవిత్ర ఆత్మలతో దయ్యాలు పట్టినటువంటి మగ్దాను అనే ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ, ప్రభు ఆమెను అపవిత్ర ఆత్మ నుంచి విడిపించినాక, అపవిత్ర ఆత్మ నుంచి విడిపించబడ్డానని ఆమె ప్రభును విడిచిపెట్టినటువంటిది కాదు. ప్రభును విడిచిపెట్టినటువంటిది కాదు. అపవిత్ర ఆత్మలు ఉండగా ఇంటి నుంచి వెడలిపోయింది. అపవిత్ర ఆత్మలు ఉండగా సమాజంలో, సొసైటీలో ఆమెకు ఆదరణ లేదు, ఆమెకు గుర్తింపు లేదు, ఇంటిలో ఆమెకు ప్రేమ లేదు, తను తానే ఒంటరిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెకు తెలియనటువంటి పరిస్థితి. దురాత్మలు ఆమెను పట్టి బంధించి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెకు ఒక ఉన్నతమైనటువంటి స్వస్థతనిచ్చినాయన. ఎవరైతే ఆమెను బాగు చేశారో, ఎవరైతే ఆమెను ఆదరించారో, ఎవరైతే ఆమెను మనిషిగా మలిచాడో, ఎవరైతే ఆమెను తిరిగి సమాజంలో, సొసైటీలో గౌరవించదగా ఒక వ్యక్తిగా మలిచాడో, మార్పును కలిగించిన ఆ సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభుని, శరీరధారి ఉన్నటువంటి ఆ ప్రభు విషయంలో అనేక అభ్యంతరం చెప్పిన ఆ స్త్రీ ఆ ప్రభుని వెంబడించింది. లోకాసువార్త 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎంతో మందితో కలిసి ఆయన వెంబడిస్తూ ఆయనకు ఉపచారం చేస్తూ ఆమె దగ్గర ఉందాం అన్నది. ఆమె కలిగినది తీసుకుని వచ్చి దేవుని సేవలో సమర్పించుకుని వస్తుంది. యేసు ప్రభు దేని కొరకు వెళ్తున్నాడు? దేవుని రాజ్య స్వార్థ స్థాపన కొరకే వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరి కొరకు వెళ్ళాలి? ఆయన బాగు చేసిన ఆ సృష్టికర్త, విలువనిచ్చిన వాడు, ప్రేమించిన వాడు, గొప్ప స్వస్థతనిచ్చినటువంటి వాడు. ఇప్పుడు ఆయన ఆమెకు కావాలి. ఆమె తల్లిదండ్రులు కాదు, ఆమె ఇల్లు కాదు, తన యొక్క స్వజనులు కాదు, కానీ దేవుడితో ఆమె మమేకమై ఆమె జీవించిన జీవితం. పిల్లరా, ప్రభువారు సమాధి చేయబడగా కూడా అందరూ వెళ్ళిపోయినా ఆమె సమాధి ఏడుస్తూ ఉన్నది. ఎందుకు? ఆయన ఆరోహణమై తిరిగి లేచినాడు ఆదివారం కాలం. ఎప్పుడు వచ్చి ఆమెను పిలుస్తున్నాడమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరో నా ప్రభువుని ఎత్తుకొని పోయినారయ్యా. ఒకవేళ నువ్వు నా ప్రభువుని ఎత్తుకొని పోయి ఉంటే ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని వస్తాను. ఎంత గొప్ప భాగ్యం! విలువ లేనటువంటి వ్యక్తి, దురాత్మలతో ఊరికి వెలుపలుగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి విలువనిచ్చిన మన ప్రభు. ఈనాడు నేను పాపంలో ఉన్నటువంటి మనం, జగత్తునాలు వేయబడకుంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రేమ చేత కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కల్వరి కార్యము ద్వారా నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ప్రభుని వెంబడించే విషయంలో నీ వైఖరి ఏమిటి? నా వైఖరి ఏమిటి? కుమారుడా, కుమార్తె, దేవుని విషయమై, దేవుని ప్రణాళిక విషయమై నీ వైఖరి ఏమిటి? దేవుని శిష్యులు వారి యొక్క వైఖరి మనం చూస్తుందా? వారి జీవితాలు దేవుని యొక్క అనాథంగా పెట్టబడ్డాయి. అపొస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో మనం చూస్తే అందరూ ఫిలిప్పీ పత్రిక 2వ అందరూ తన సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ దేవుని గురించిన కార్యాలు, దేవుని గురించిన కార్యాలు చూస్తావా? నిన్ను చూసాడే, నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావే, పోగొడతాను రక్షించడానికి వచ్చాడే, నీ కొరకు ప్రాణం పెట్టాడే, ఆ ప్రాణానికి ఖరీదు నువ్వు కట్టగలుగుతావా? నీ ఎడల ఆయన చూపించిన ప్రేమకు, ఆ ప్రేమకు ప్రతిరూపకంగా ఏదైనా చెప్పగలుగుతావా? ఆయన ప్రేమ ఎలాంటిదే? పౌలు అంటే ఆయన ప్రేమ ఆ ప్రేమ, ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. ఇరిమియా ప్రవక్త అంటాడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ అమర్యాదగా నడవనిది. నీ పట్ల, నా పట్ల మన ప్రభువు చూపించిన ప్రేమ, విలువైన ప్రేమను మన పట్ల చూపించాడు. ఆ ప్రేమకు మనం ఏం చేయగలుగుతాం? మనం ఒక్కటే చేయాలి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. అదే నేను నన్ను అడుగుతున్నది. గత వారం మీరు బలలో పాల్గొంటూ పొందిన చేతులుందండి. మీ సంఘంలో బలలో చేస్తున్నారు. నమ్మి రక్షించబడి బాప్తిసం తీసుకొని బలలో ఆరాధించున్నారు. ఇలా సహోదరుల సహోదరి, మీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని బాధ్యత. మీరు రొట్టెలు తిన్నప్పుడు, ఈ యొక్క బలలో తిన్నప్పుడు, ఈ యొక్క పాత్రలు త్రాగినప్పుడు కదా,
నేను వచ్చే వరకు మీరు మరణ పునరుద్ధరణను ప్రచులు చేయవలను అని. అలాగైతే మనం అందరం చేయవలసింది ఏంటి? మనందరికి చేయవలసిన బాధ్యత ఏమిటి? దేవుని రాజ్య స్వార్థ విషయంలో నీ బాధ్యత ఏమిటి? నా బాధ్యత ఏమిటి? సంఘంలో పాస్టర్ గారు వెళ్ళలేడు అనే ప్రాంతాలకు, వారికి సంఘాన్ని కాయడమే వారికి సరిపోతుంది. ఇది కూడా సరిపోతుంది వారికి సమయం. బయటకు వెళ్ళి స్వార్థను ప్రకటించే విషయంలో ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అనేకమైన ప్రాంతాలకు మనం వెళ్ళలేని ప్రాంతానికి వెళ్తున్నారు. ఎక్కడెక్కడో పంట జాతుల మధ్యకి వెళ్తున్నారు, రోడ్ల మధ్యకి వెళ్తున్నారు. మనం ఎక్కలేని ప్రాంతాలకు పంటలకి వెళ్ళిపోతున్నారు, స్వార్థను ప్రకటిస్తున్నారు. దేవుడు అంటే తెలియనటువంటి జాతుల మధ్యకి వెళ్ళి పనిచేస్తున్నారు. మరి వారి నిమిత్తమై మనం ఏం చేయాలి? పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు, తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతిని ఎంతగానో దేవుని పని కొరకై ఆయన వేడుకుంటూ ఉన్నాడు. అలాగైతే నీవు నేను దేవుడు ఆయన ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి కార్యాచరణ చేయడానికి నీవు నేను రక్షించబడి ఉంటుండగా దేవుని ప్రేమను మనం మోసపోయేవారనుకున్నామా? మనం మోసపోయేవారనుకున్నామా? దేవుని సువార్త మనకన్నా ముందుగా వెళ్ళాలి. వెళ్తున్న వారి కొరకే మనం ప్రోత్సహించాలి, వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. మనకు కలిగినది మన గుంపులను విప్పుదాం అనే ఆలోచన దృక్పథం మనకు ఉందా? కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తే మాసిదోనియ సంఘం వారు నిరుపేదలేదా కానీ, మాసిదోనియ సంఘం వారు నిరుపేదలేదా కానీ దేవుని సువార్తను నమ్మిన వాళ్ళు, దేవుని సువార్తను నమ్మిన వాళ్ళు దేవుని పని కొరకే అపొస్తలుడైన పౌలు కొరకు వారు హెచ్చించినటువంటి ధనము, ఆ ద్రవ్యం ఎంత గొప్పగా ఉంటుందో పిల్లలు కాకపోతుంది కదా. లేలెమ్ము రారమ్ము మాసిదోనియుని పిలుపదిగో, లేలెమ్ము రారమ్ము మాసిదోనియుని పిలుపదిగో, వేగమే వెళ్దామా, వేగమే వెళ్దామా, యేసు మాటలు చాటి వారి యేసు కొరకై తెలిచెదమా, యేసు మాటలు చాటి వారి యేసు కొరకై తెలిచెదమా, యేసుని ప్రేమ యేసు మాట వాటిగా చాటను వెలుగుతా, వాటను యేసు సజీవతా ఇదిలంటి కదుగా వినుమా ప్రభుని ప్రేమ, వినుమా ప్రభుని స్వరము, యేసు చేరిగా దూర తీరాలు చేరా. ఇలా మాసిదోనియుని భక్తులు ఆయన ప్రేమను ఎరగని వారి వద్దకు వెళ్ళగలిగే విధంగా వెళ్తున్న వారి వరకు కనీసం మనం ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇది ఇచ్చావు, నేను నీకు ఇవ్వగలిగే వాటిగా ఉందామా? లేకుంటే మన జీవితాలు ఇసుకలేని యూదాలాగా దేవుని మందిరంలో నిరుపయోగంగా మనం ఉంటాం, దేవుని మందిరంలో కారణ సిమోన్లాగా మనం ఉంటున్నాం, దేవుని మందిరంలో అన్నయ్య సభ్యులలాగా మనం ఉంటున్నాం. ఆలోచన చేసి సంఘమంతా మమేకమై ఉండగా కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఆరోపణ వెళ్ళిన సంఘమంతా కలిగినది సమిష్టిగా తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు బర్నబా అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు కదా, ఆయన కూడా ఏం చేసినాడు? ఆయనకున్న ఆస్తులను అన్ని తీసుకొని వచ్చి ఆయన అక్కడ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఏమి లేదా కనుకనే కానుకల పాత్ర కరములు తాగిన పాటలో బర్నాను ఎప్పుడైనా బర్నాను మళ్ళీ ఉందివా, బర్నబాలా మనం ఉన్నామా? ఆదరణ కలిగించే పుత్రులుగా మనం ఉన్నామా? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నన్ను ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంది ఆయన మహిమకు, ఆయన నామమునకు కీర్తి కలగడానికి. ఈ లోకంలో ఉన్నంత వరకు సగంతో మమేకమై సజీవులకు ఉన్న నీవు నేను మనమందరం కలిసి దేవుని స్వార్థ స్థాపన కొరకే మనం పనిచేసేవారు ఉండడానికి, ప్రార్థన చేసేవారు ఉన్నాం, పనిచేసేవారు ఉండడానికి, మనం గుప్పులను విప్పేవారు ఉన్నాం, పనిచేసేవారు ఉండడానికి, వెళ్ళేవారిని ప్రోత్సహించేవారుగా ఉన్నాం. ఎందుకు ఆయన వస్తున్నాడు? ఆయన తలుపేసుకొని ఇంట్లో ఎవరు లేరని చెప్పేటువంటి వారు దేవుని పని కొరకై దేవుడు
ఆ విలువకు నువ్వు ఎంత వెలగట్టగలుగుతావు? ఆ విలువకు ఎంత వెలగట్టగలుగుతావు? వెలగట్టగలిగేది ఏమన్నా ప్రభు యొక్క ఉన్నతమైన సంకల్పంతో కూడిన మన పక్షాన ఆయన ఇచ్చినటువంటి రక్షణ కార్యానికి ఏమీ లేదు. వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన, నా ఏడాది బిడ్డనిచ్చిన, ఏడాది కోడినిచ్చిన చాలు. అంత గొప్ప భారం కలిగినటువంటి మన ప్రభు మన పక్షాన దేవుని పరిచర్యలో తప్పిపోయినటువంటి ఇస్రాయేలు యూదాలాగా దేవుని సంఘంలో దేవుని ప్రణాళికను మనం నిర్లక్ష్యం చేయకుండా ఇలా మరి ఇంటిని సువార్త పరిచయం ఒక సేవకుడు, ఒక మిషనరీ వెళ్ళి సేవ చేయాలంటే కనీసం అతనికి నెలకు 10,000 రూపాయలు మనం చెల్లించవలసి వస్తుంది. ఒకరోజు ఒక 3 విలేజెస్ తిరిగితే, 2 సేవకులు తిరిగితే అవే ఖర్చు సుమారుగా 2,000 రూపాయలు. 3 విలేజెస్కు ఒక రోజు స్వార్థ ప్రకటించాలంటే 2,000 రూపాయలు. అంత మాత్రమే కాదు, వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ వారికి ఏర్పాటు చేయాలి. మేము కారులో వెళ్ళే పరిస్థితి అయితే కాదు, కాలినడకలో వెళ్ళే పరిస్థితి అయితే వెళ్తాం. సైకిల్ మీద ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడానికి మేము ఆటోలోకి వెళ్ళేటువంటి కాదు, కానీ సైకిల్ వేసుకొని మేము వెళ్ళిపోతాం. ఇంటికి స్వార్థ నేను కొత్తలో జాయిన్ అయినప్పుడు పిల్లల నన్ను పరీక్ష చేయడానికి ఇతను కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని మరి వెల్దుర్తి మండలానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అన్ని మండలు లంబాడి తండ ఉన్నది, ఆ తండలోకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాము. వారు నాకన్నా ముందు వెళ్తున్నారు, మిషనరీస్ ముందుగా సైకిల్ దొరుకుతారు. నా గుండెలు అలసిపోతా ఉన్నాయి, నోరు పెడిసి కట్టిపోతా ఉన్నాయి. ఈ విలువైన పరిచయం ప్రభావ నువ్వు నన్ను బలపరచడదే నేను ముందుకు సాగలేను. నన్ను బలపరిచిన నీ యొక్క ఉన్నతమైన కృపతో, నీ ఆత్మతో నన్ను బలపరిస్తే అపొస్తలుడు పౌలు మాట గుర్తుకొచ్చింది, నన్ను బలపరచుకోలేదు నేను సమస్తమును కనుక నేను చేయగలుగుతాను ప్రభావ, నువ్వు పంపిస్తేనే, నాకుగా నేను వస్తే నేను చేయలేదు ప్రభావ అన్నప్పుడు దేవుడు నడిపించినప్పుడు ఆ ఒక్కరోజు మేము ముగ్గురు కలిసి 40 కిలోమీటర్ల సైకిల్ దొరికాము. మీరు నమ్ముతారు దేవుని సన్నిధానంలో పులిపెట్టి గురించి చెప్తున్నాను. 40 కిలోమీటర్ల సైకిల్ మొదటి రోజు. ఎందుకు అంత కష్టపడగలిగానంటే చదువుకుంటూ పేపర్ వేసుకుంటా, న్యూస్ పేపర్ వేసుకుంటా వీధుల్లో అవసరాల కోసం, మా ఇంట్లో పెద్ద కుటుంబం కనుక అప్పులు పాలు కాకుండా దానికోసం అలా పనిచేసి బతికేవాడు. అలా పనుల మీద వెళ్ళిపోయి నేను చదువును నిర్లక్ష్యం చేశాను. కానీ నేను చదువుకున్నాక నాకు చదువు రాదు. ప్రభు ఎదిగినాక 32వ సంవత్సరంలో నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాను. ఈ బైబిల్ చదవడం ప్రారంభించాను. ఈ బైబిల్ చదవడం ద్వారా అక్షరం రాయగలుగుతున్నాను, నేను చదవగలుగుతున్నాను. మీరు నమ్మండి, నమ్మండి. నా బ్రతుకును మార్చిన నా ప్రభుకు నేను ఏమి ఇవ్వగలను ప్రభు అని నా జీవితం నేను అప్పగించుకుంటున్నాను. నీ మాటలు రాయడానికి నేను చక్కగా బొమ్మలు వేస్తుంటాను, పెయింటింగ్ అయి రాస్తాను. ఈ గోడల మీద నీ జీవం మీద మాటలు రాస్తాను ప్రభు. ఈ యొక్క వృద్ధిలో ఆశీర్వదించని పనిచేస్తున్నప్పుడు మరి ఇంటికి సువార్త పనిచేసే వాళ్ళు మా సంఘానికి వచ్చినప్పుడు మరణత గాస్పల్ సెంటర్ అని కన్నవాళ్ళతో కూడలేదు. మరి సంఘ కాపరి ఎంఏ ప్రసాదరావు గారిని ఏసీ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్గా మరి ఉన్నవాళ్ళు చదువు అది తెలుస్తుంది. ఏసీ కాలేజ్ చదువుకున్న వాళ్ళు కట్టలేదు తద్వారా అంటే ప్రభుత్వంలో ఆ సంఘంలో బలపడుతూ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ చర్చ్ మినిస్ట్రీలో చాలా వరకు నేను పరిచయం చేశాను. 92వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్న మే నెల 8వ తారీఖున మరుసటి రోజే చుట్టూరు గొడవ జరుగుతామని 20 రోజులైనప్పటికీ కానీ సువార్త పత్రికలు పంచుకుంటూ మేము ఆ ప్రాంతాలన్నీ తిరిగినాం. ఆనాటి నుంచి ఈనాటి కూడా విస్మరించుకున్న వెళ్తుండగా ఇంటింటి సువార్త వాళ్ళని గమనించి వారికి పరిచయం చేసేవాళ్ళం, వారి బట్టలు ఉతికేవాడిని, వారికి నీళ్ళు కాసి పెట్టేవాడిని, వాళ్ళకి బెడ్స్ వేసేవాడిని. ఇలా దేవుని సేవ చేసే సేవకులకు నేను ఎంతో పరిచయం చేశాను. కనుక ఈ రోజు నేను విలువైనటువంటి అద్భుతమైన ప్రణాళికలో దేవుడు నన్ను ఉంచాడని ఎంతో సగారుగా నేను అతిశయిస్తున్నది చెప్పుకోగలుగుతున్నాను. నాకు గొప్పతనం ఏమీ లేదు, అక్షర జ్ఞానం లేనటువంటి వాడిని నాకు ఎంతగా దేవుడు నన్ను ఆదరించాడు. ఇంటిని సువార్త పరిచయంలో మరి సుమారు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ముందుకు కొనసాగుతున్నాను. ఈ మధ్య ఈ రోజున ఉన్నానంటే దేవుని యొక్క మహాకృప, ప్రణాళికలో నేను ఉన్నాను కనుక మీరు కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఎంతమంది ఉన్నారు అని మీరు మనసులో అనుకుంటున్నారు.
దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉన్నాను కనుక దేవుని రాజ్యం కొరకై, దేవుని రాజ్య సువార్త కొరకై నేను ఇవ్వగలుగుతాను, నేనేం చేయగలుగుతాను. దేవుడు నీ ఆస్తినంతా తీసుకొచ్చి ఇవ్వమని అడగట్లేదు. నువ్వు చేయగలిగేది, నువ్వు ఇవ్వగలిగేది. దేవుడు ఉత్సాహాన్ని ఇచ్చేవాడిని ప్రేమించే దేవుడు. ఇంటిని సువార్త పరిచయం కొరకై మీరు ఇవ్వగలిగేది ఇవ్వండి పిల్లరా. మరి పెద్దలు కూడా చదివిపరిచారు. మీకు కవర్స్ ఇవ్వబట్టే, ఇంటిని సువార్త కవర్స్ ఇవ్వబట్టే పెద్దలు తర్వాత ఈ కవర్స్ అందిస్తాను మీకు. మీరు ఈ యొక్క ఇంటిని సువార్త పరిచయం మీరు ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన కానుక ఈ కవర్లో పెట్టుకోండి. పెద్దలను చూసి తిరిగి మాకు అందిస్తారు. కనుక ఎవరైనా సిద్ధపడి రాలేకపోతే నెక్స్ట్ వీక్ కూడా మీరు తీసుకొచ్చి ఇచ్చినా మేము మాకు అందించగలుగుతారు. కనుక దేవుని రాజ్య స్వార్థ నిమిత్తమై మరి పట్టణం నుంచి కనీసం ఒక సేవకుడన్నా మీ సంఘం నుంచి పంపించగలిగేంత స్తోమతను మరి దేవుడు ఎవరిని ఎదుర్కొంటాడని నేను ఎదురు చూస్తున్నాను. మరి నెల మరి పోషకులుగా మాకు ఈ యొక్క పట్టణంలో ఉన్న ప్రాముఖ్యంగా మరి మన ప్రెసిడెంట్ గారి తల్లిదండ్రులు, మరి పెద్దలు నాకు 2009 నుంచి వారితో పరిచయం అయింది. ఈనాటికి కూడా వారు విస్మరించుకుంటారు. వారు కుటుంబం అంతా కూడా ఈ పరిచయంలో ఎంతో వెనుదిరి ఉన్నారు. అలాగే లోదరణ సంఘంలో కొంతమంది ఈ పరిచయం ప్రోత్సహించేటువంటి పోషకులుగా ఉన్నారు. ఈ పట్టణానికి నెల ఒకసారి నేను వస్తుంటాను. మీలో ఎవరైనా ఇంటిని స్వార్థ పక్షంగా ఆత్మల సంపాదనలోకి వెళ్తున్న వీరిని ప్రోత్సహిస్తానేనని మీరు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ కాకు మీద మీకు అడ్రస్ రాసివ్వండి. మీకు మ్యాక్సైన్లో ఉన్న మ్యాక్సైన్ కోసం టిప్ చేయండి. మేము దర్శిస్తాము. మీకు ఫోన్ నెంబర్ మాకు ఇవ్వండి. ప్రతి నెల కూడా మేము దర్శిస్తాము. కనీసం మీరు మేము ఎంతో వేలు మిమ్మల్ని అడగడం లేదు. మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను. ఇది దేవుని రాజ్య స్వార్థ కొరకై, ఆత్మల సంపాదన కొరకై. ఆత్మల సంపాదన విషయంలో ఈనాడు దేవుడు మన సంఘాన్ని ఆపరించాడు. దేవదూతలకి గొప్ప భాగ్యం లేదు, కానీ ఆయన గురించి మనం పాడటానికి, ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పడానికి, ఆయన నామం బట్టి అనేక అన్యజనాల మధ్య మనం జీవించడానికి, ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతకడానికి దేవుడు మనను ఏర్పాటు చేసుకుంటుండగా మనం మన యొక్క జీవితాలు ఇస్కరేలు యూదాలాగా, సంసోను జీవితంలాగా, అదిగో గాడిద సింహంలాగా సంఘంలో మోసగాళ్ళగా మనం ఉండకుండా, సంఘంలో దుష్ట తలపులతో కలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉండకుండగా మంచి విశ్వాసంతో, మంచి ప్రేమతో, సమాధానంతో, సంఘ క్షేమాన్ని కోరి సంఘంలో నడుచుకుందాం. దేవుని సావుకులతో కలిసి, కాపరితో కలిసి దేవుని యొక్క రాజ్య స్వార్థ కొరకై, సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమం కొరకై మనం అదిగో పిలుపులాగా సహకారం ఉన్నాం. దేవుని ఆత్మ మిమ్మల్ని నిండుగా వచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించుకున్నాం. దేవుని మాటలు మరి ఇచ్చినటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, అలాగే సంఘం అందరికీ కూడా మరి ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, నేను ముగిస్తున్న సమయం చాలా ఎక్కువగా తీసుకున్నందుకే నన్ను క్షమించవలసిందిగా మరొకసారి మనం చేసుకుంటున్నాను. మాకు ప్రార్థన చేయండి. నా భార్య కూడా పరిచయం ఎంతో సహకరిస్తున్నది. ఆమె ఉద్యోగం కొరకు కూడా ప్రార్థన చేయండి. కుమారుడు చదువుకుంటున్నాడు, మరి ఆస్ట్రేలియా వెళ్ళాడు. గత నెలలో బాబు ఎంఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. ఆ విషయాల కోసం కూడా ఆత్మీయ ఎదగడానికి ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు మనం చేసుకుంటూ ఇంటిని స్వార్థ పరిచయం ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు ప్రియమైన వారులారా, చక్కటి నిర్వర్తమానాన్ని అందించేటువంటి దైవజనులైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది సేవా పరిచయంలో భాగంగా ఒక మాట ఈ ఇంటికి స్వార్థ పరిచయం గురించి జ్ఞాపకం చేసి తదుపరి భాగంలో మనం ఇంచుమించుది ఈ సువార్త పరిచర్య ప్రారంభించి ఇది 61వ సంవత్సరం. ఈ ఇంటిని సువార్త ప్రారంభించి నాకున్న సమాచారం 61 ఏమవుతుందని నేను గ్రహించాను. ఈ పరిచర్య ప్రారంభించినటువంటి వ్యక్తి జాన్ బీ అనేటువంటి వ్యక్తి. ఈయన ఎవరో తెలుసా? ఈనాడు 4 కాదు, పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి కాదు, నడవగలిగినటువంటి వ్యక్తి కాదు.
పోలియోతో కాలను కోల్పోయినటువంటి ఒక వ్యక్తి. ఆయన మదిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కలగ చేసినటువంటి ఒక ఆలోచన. ఆయనకి సపోర్ట్గా జాన్ లీ కార్లిస్ట్ అనేటువంటి ఒక ఆయన సపోర్ట్గా నిలబడి వారిద్దరి ఆలోచన ప్రకారం ఈ ఇంటింటి సువార్త అనేటువంటిది ప్రారంభించాలి. కాబట్టి ఈ ఇంటింటి సువార్త భారంతో కూడింది. వారిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్ష్యం ఏమిటంటే గొర్రెలను దొంగలించేటువంటి పరిస్థితి వారి దగ్గర లేదు. అంటే సంఘంలో నుండి ప్రజలను ఆకర్షితులు చేసుకొని మరొక సంఘంలో వాళ్ళు చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సువార్తలో ఎవరైనా ఒకవేళ క్రీస్తు ప్రభువుని వారి సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి దేవుని మందిరం ఏదో వారిని అప్పగించడం వారి యొక్క బాధ్యత. వారిని తీసుకొని ఒక గుడ్డకు ఎక్కడో దూరంగా తోలుకుపోయేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మన సరౌండింగ్లో ఒక 10 కిలోమీటర్ల వ్యవధిలో ఎక్కడ మందిరం లేకపోతే అప్పుడు ఆ సరౌండింగ్లో ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన కలిగి ఉండేటువంటి విధానం. ఒకవేళ మనకి 10 కిలోమీటర్ల లోపల ఎక్కడైతే ఆ వ్యక్తి రావడానికి దగ్గరగా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘ కాపరికి, ఆ సంఘానికి ఎవరైనా నూతనంగా ప్రభువుని విశ్వసిస్తే వారికి అప్పగించి వారిని ఖాయమనేటువంటి బాధ్యత అందునిమిత్తమే ఈ ఇంటింటి సువార్త అనేటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి మీరందరూ జ్ఞాపకం ఉంచుకునండి. జ్ఞాపకం ఉంచుకొని ఎవరైనా సేవకుడికి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే పరిచర్యలు కూడా దేవుడికి శక్తిస్తే మీరు సపోర్ట్ చేయొచ్చు. అది మన వ్యక్తిగతము. ఇటువంటి సువార్తను మనము ప్రోత్సహించాలి. ఆ సువార్తలో మనం కూడా పాలి భాగస్థులను కావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మనకి వచ్చినటువంటి దైవ సేవకులు దేవుని యొక్క మహిమ నిమిత్తమై మనందరినీ ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నామం మహిమార్థమే మనం కూడా జీవించాలి. సార్ పేరు చెప్తారా? బ్రదర్ చెప్పారు, సార్ పేరు చెప్పండి. డేవిడ్ ఎవరైనా ఈ పేరు కల్లా ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి చంద్రుడి మీద కాలు పెట్టినటువంటి ఆయన పేరు నీలాంశ నేరుగా సార్ పేరు. ఆ అంశం అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే అక్కడ 1969 అనుకుంటా డేట్, ఆ టైంలో మొట్టమొదటిగా చంద్రుడి మీద పానం పెట్టినటువంటి ఆయన పేరు పెట్టుకున్నారు అయ్యగారు. కాబట్టి ఆయన అడుగు పెట్టాడు ఈ ప్రాంతంలో పరిచర్యలో. ప్రభు అలా ఈ దాసులను కూడా అనేక ఎక్కడ ఎవరు ఇంతవరకు అడుగు పెట్టినటువంటి స్థలంలో దేవుని యొక్క సువార్త పరిచర్యలో అడుగు పెడుతూ అనేకులు ప్రభు వైపు నడిపించాలని, అట్టి శక్తిని, ఆరోగ్యము దేవుడు వారికి అనుగ్రహించి వారి పరిచర్యను ముందుకు తీసుకుపోవాలని ప్రభు పేరిట నేను వారి పక్షాన మన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకున్నాం. అట్టి పరిచర్య వారు జరిగించిన మందిని క్రీస్తు వైపు నడిపించే సాధనాలుగా ప్రభు వారిని అభిషేకించాలని, అటు దీవించాలని క్రీస్తు నామంలో ఆశీర్వదిస్తున్నాం. కాలంలో స్వీకరిద్దామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 440